ఈ ఉదయకాల సమయమందున మనం దేవుని పాదసన్నిధికి రావడానికి దేవుడు మనకు మంచి అవకాశమునిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. మనందరికీ ఈ సంఘటన పరిచయమైనదే. ఏదెను తోటలో ఆదాము మరి అవ్వలు సాతాను యొక్క శోధనలో చిక్కుకొని లేక ఆ సాతాను యొక్క శోధనలో పడి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపమునకు బానిసలుగా అయ్యారని, అలాగే దేవుని శిక్షకు పాత్రులుగా మారిపోయారనే విషయం మనందరికీ తెలుసు. ఏ క్షణమైతే వారు దేవునికి తిరుగుబాటు చేశారో ఆ క్షణమే వారికి దేవుని సన్నిధిలో అపవిత్రులు నిలవలేరనే విషయము వారు తెలుసుకున్నారు. అయితే వారు తన తప్పును ఒప్పుకొని క్షమాపణ అడగడానికి ముందే వారిద్దరూ కూడా కలిసి అంజూరపు ఆకులతో తమకు కచ్చడములను చేసుకున్నారు. అయితే దేవుడు వారిని పిలిచినప్పుడు వారు స్వయాన తయారు చేసుకొనిన కచ్చడములను తొడుగుకొని దేవుని ఎదుట మేము నిలవబడడానికి మాలో ఆ ధైర్యం చాలదని లేక ఆ ధైర్యం లేదనే విషయము వారికి తెలిసింది. అలాగే మేము దిగంబరులమని మమ్మను మేము దేవుని నుండి దాచుకొనుటకు ప్రయత్నించామని వారు గ్రహించగలిగారు. కానీ మనం దయాళుడైన సృష్టికర్తను అలాగే ఆ దేవుని పనిని మనం చూసినప్పుడు ఏ విధముగా సర్వశక్తిమంతుడైన దేవుడు వారి ఎదుట బలి యొక్క గంభీరత్వమును చూపించి వారికి నేర్పించాడో మనం చూడవచ్చు. దేవుడు ఏ ప్రేమగల హస్తాలతో మానవుని సృష్టించాడో, ఏ దేవుడైతే సమస్త సృష్టిని సృష్టించినాడో ఆ దేవుడే ఆ హస్తాలతోనే నిష్కలంకమైన ఒక జంతువును బలిగా అర్పించాడు. మరి అందరికంటే మొదట మరణము యొక్క రుచిని చూసినది ఈ జంతువే. మనం ఏదేను తోటను చూసినప్పుడు పరలోకమునకు ఒక సంగ్రహవలోకనం అనగా ఛాయగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అందులోనే మొదటిసారిగా ఒక జంతువును చంపడం లేదా వధించడం అనేది జరిగింది. అయితే ఆ భయంకరమైన దృశ్యము పాపము ఎంత భయంకరమైనదని మానవుని హృదయంలో ఒక ముద్రను ముద్రించింది. దేవుడు వారి దిగంబరత్వమును కప్పుటకు స్వయాన చర్మపు చొక్కాయిలను తయారు చేసి వారికి వస్త్రములుగా ధరింపజేశాడు. అయితే మానవుని దిగంబరత్వమును మానవుని యొక్క స్వనీతి లేక స్వీయ ధర్మం అనే అంజూరపు ఆకుల కచ్చడములు కప్పలేకపోయాయి. కానీ దేవుడు తయారు చేసిన చర్మపు చొక్కాయిలు మాత్రమే వారి దిగంబరత్వమును కప్పగలిగాయి. దీని ద్వారా మానవుడు ఒక గొప్ప గుణపాఠమును నేర్చుకున్నాడు. అలాగే ఆ గుణపాఠమును తన సంతానమునకు కూడా నేర్పించుచున్నాడు. అందుకే మనం చూసినట్లయితే హేబేలు, నోవాహు, యోబు, అబ్రహాము వీరు దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు బలిని తీసుకొని వచ్చేవారు. ధర్మశాస్త్రము ఇవ్వడానికి ముందే బలి ఎంత గంభీరమైన విషయమో అని మానవునికి తెలిసింది. మరి దేవుడు ధర్మశాస్త్రము ద్వారా ఏమి చేశాడంటే మానవుడు బలి యొక్క అర్థాన్ని చక్కగా అర్థం చేసుకొనుటకు ఆ బలులను ఒక క్రమము చొప్పున ఇవ్వడం జరిగింది. మానవుడు ఆ బలుల యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నప్పటికీ ఆ బలి యొక్క లోతును మాత్రము అర్థం చేసుకోలేకపోయాడు. కానీ దేవుడు బలులను బట్టి కానీ అర్పణలను బట్టి కానీ సంతోషించడు. ఒక వ్యక్తి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడనే విషయమైతే మానవుడు అర్థం చేసుకోగలిగాడు. మరొక విషయమును కూడా మానవుడు అర్థం చేసుకున్నట్టుగా మనం చూడవచ్చు. పాపాల క్షమాపణ కొరకు రక్తము అత్యవసరమనే విషయాన్ని కూడా అర్థం చేసుకోగలిగాడు. మరి దేవుని ప్రేమించే వారిలో రాబోయే మెస్సియానే మా కొరకు బలిగా అర్పించబడతాడు, ఆయనే మాకు రక్షణకర్త అవుతాడు అనే ఒక నిరీక్షణ వారిలో ఉత్పన్నమైనది. లేక వారిలో
ఆ నిరీక్షణ అనేది ఉన్నది. అందుకొరకే బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యులకు ఏ విధముగా పరిచయము చేపించాడంటే, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయము వారికి చేస్తూ ఉన్నాడు. అలాగే సంఘమును హింసించుచున్న పౌలు కూడా ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు అతడు యేసుక్రీస్తు మరణము యొక్క గంభీరత్వమును అర్థం చేసుకోగలిగాడు. మరి దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా అతడు యేసుక్రీస్తు యొక్క బలి గురించి హెబ్రీ పత్రికలో చక్కగా వివరించాడు. ఈ పత్రిక ద్వారా మనకు పరలోకమును గూర్చిన కొంత జ్ఞానం ఇచ్చుటకు రాయబడలేదు, ఆ విధంగా రాయలేదు కూడా. కానీ మనకు యేసుక్రీస్తు బలి యొక్క గంభీరత్వం యొక్క అర్థమును అర్థం చేసుకొని మనం పరలోకమునకు ప్రీతికరమైన జీవితమును జీవించుట కొరకే వ్రాయబడింది. కొన్నిసార్లు ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలను, ఆయన పడిన కష్టాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు మీద బహుగా జాలి వస్తుంది. మన జాలి దేవునికి అవసరం లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే మనం పాపం విషయంలో గంభీరంగా ఉండాలని, మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు మన నుండి కోరుచున్నాడు. రండి ఒకసారి మనల్ని మనం పరిశీలించి చూసుకుందాం. క్రీస్తు యేసు ద్వారా నాకు ఇవ్వబడిన రక్షణ అనే ఆ వస్త్రం యొక్క విలువను నేను అర్థం చేసుకోగలుగుచున్నానా? దేవుని బిడ్డనైన నేను ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుచున్నానా అని పరీక్షించుకొని చూసుకుందాం. ప్రభువైన యేసు మరణము మనకు ఎంతో ప్రాముఖ్యమైనదై ఉన్నది. ఇదే మన క్రైస్తవ జీవితమునకు ఆధారమై కూడా ఉన్నది. అలాగే ఈ మరణము ద్వారానే మనం క్రీస్తు శరీరంలో ఒక అవయముగా మార్చబడినాం. కాబట్టి ఈ రోజుల్లో మనం దేవుని ప్రేమను ధ్యానించుదాం. మరి ఆయన పరిశుద్ధమైన బలిని గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. తద్వారా మన జీవితం స్వయాన దేవునికి సజీవమైన బలిగా అర్పించబడుతుంది. మరి పరలోకమునకు ఆ బలి ఇష్టమైనదిగా ఉంటుంది. దీని కొరకు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయము చేయునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. మా కృపా కనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయము కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేశావు. నీ రక్షణను, నీ కృపను, నీ దయను అర్థం చేసుకున్నటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయి. ఏదైనా తోటలో స్వయాన జంతువుని తీసుకొని వధించావు. ఎందుకంటే మానవుడు తన పాపం యొక్క గంభీరత్వము అర్థం చేసుకోవడానికి ఆ విధముగా జంతువును వధించి ఉన్నావు. ప్రభు, ఈరోజు మేము కూడా మా కొరకు నీవు సిలువలో చెల్లించిన మూల్యం యొక్క తీవ్రతను అర్థం చేసుకొని నిన్ను సంతోషపరిచే జీవితముగా ఉండునట్లు, ఒక సజీవమైన బలిగా అగునట్లు మేము జీవించుటకు మాకు సహాయము చేయమని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రండి, మన ప్రభు రాకడ సమీపించి ఉండగా మనం ఆ ప్రభు యొక్క బాధను, ఆయన మరణమును స్మరించుదాం. దేవుని ప్రేమ యొక్క లోతును అర్థం చేసుకుందాం. మరి పరలోకం కొరకు ప్రీతికరమైన జీవితమును జీవించుదాం. మనల్ని చూచువారందరూ దేవుని మహిమను చూచునట్లు జీవించుదాం. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. మన ప్రభువు త్వరగా రానయున్నాడు. మారనాథ.